ఒకసారి ఆ మాట చదివి చూడండి, 6-7 చదవండి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. నేల మీద ఆయన ఏం రాస్తూ ఉన్నాడు? నేల మీద ఏం రాస్తూ ఉన్నాడు? ఏం రాస్తే వారిలో వారి హృదయములో గుచ్చుకొని పోయి, వారి హృదయములు బద్దలైపోయి, వారు ఒప్పించబడి, కన్విక్ట్ అయ్యి ఒప్పించబడి, బలవంతంగా ఒప్పించబడి అక్కడి నుంచి పరిగెత్తుతారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన నేల మీద ఏమో వ్రాస్తూ ఉన్నారు, అదొక పాయింట్. రెండవ మాట, పాపం లేనివాడు. అప్పటి వరకు మేము వ్యభిచారం అందు పుట్టిన వాళ్ళం కాదు, మేము పవిత్రులం, మా తండ్రి అబ్రహాం అని చాలా వాదిస్తూ వచ్చారు. మరి పాపం లేనివాడు అనగానే ఎందుకు వారు అంత ఆలోచించారు? పాపము లేనివాడు అనే ఆ మాట వాళ్ళని పట్టేసింది. అంటే వారు అనుదినము చేస్తున్న ధూపాలు, నైవేద్యాలు, అర్పణలు, బలులు, దహన బలులు, సమాధాన బలులు, సంవత్సరానికి అర్పించే బలులు, ఇవేవి వారిని పవిత్రుల్ని చేయలేదా? అంటే నేను పవిత్రుణ్ణి అనేంత గ్రహింపు కూడా వారిలో లేదా? ఆ మాత్రపు విశ్వాసం కూడా వారిలో లేదా? వాళ్ళంతవరకు చేస్తున్న భక్తి. నా మాట అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళు ఉండే ఉపవాసాలు వారానికి 2 రోజులు, వారు ఉండే ఉపవాసాలు వారిని శుద్ధి చేయట్లేదా? వారు తీసే ఆ 10వ వంతు అని అంటే 10వ వంతు తీయడం అనేది చాలా ప్రతిష్ఠితమైన మనసు, చాలా పవిత్రమైన మనసు. పాపము లేనివాడు అనగానే ఎందుకు వాళ్ళ మొహాలు మాడిపోయినాయి? వాళ్ళంతవరకు చేస్తున్న భక్తి వారికి ఆ శుద్ధత, సంపూర్ణత ఇవ్వలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకరికి కృప ఇవ్వబడింది, కానీ మరొకరికి కృప ఇవ్వబడలేదు. మరొకరికి కృప ఇవ్వబడిందేమో పాపంలో పట్టబడిన స్త్రీకి, కృప ఇవ్వబడనిది సగం సగం అర్థం చేసుకునే గుంపు అన్నమాట అది. మనలో కూడా చాలా మంది ఉంటారు అలాగా. సగం వరకే పట్టుకుంటాం, ఇంకా సగం చెప్పే లోపల ఇక్కడి నుంచి పోయి అక్కడ తేలుతాం, పోయి ఇది చెప్పే లోపల మనం పరిగెడతాం. సరే, నేల మీద ఆయన ఏమో వ్రాయిచుండెను అనే మాటను ఆ మాటను తీసుకుని ఆలోచన చేస్తే, దేవుని చేవ్రాత అది. మనం కూడా చెప్పుకున్నాం కదా ఆదివారం, దేవుని చేవ్రాత. నిర్గమాకాండం 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో 31వ అధ్యాయం చివరి వచనం, 32వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. అది దేవుని చేవ్రాత. మోషే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఇశ్రాయేలీయులకు నేర్పేటప్పుడు మోషే దేవుని వ్రేలితో వ్రాయబడిన ఆ వ్రాతని క్లియర్గా చూసాడా? మోషే చూసాడా? మోషేని బయట పెట్టి నేను లోపలికి పోయి రాసుకొని వస్తాను, బయట ఉంటానన్నాడా? మోషే చూసాడా? దేవుని వ్రేలితో వ్రాయబడిన ఆ శాసనం, దేవుని వ్రేలితో వ్రాయబడిన ఆజ్ఞలు గల పలకలు. ఈ మోషే ఆ మాటలు వ్రాయబడటం, అవి ఎలా వ్రాయబడినవి? ఈ కథ కాదు ఇది, ఈ సంఘటనని ఇశ్రాయేలీయులకి చెప్తాడా? ఇశ్రాయేలీయులకి వాళ్ళు కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా గానీ ఈ శాసనం ఎట్లా పుట్టింది అని అంటే చెప్పేస్తారు. అలాగిన యూదులందరికీ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని పట్టి చదివే ప్రతి వ్యక్తికి కూడా ఈ వ్రాత ఎలా వ్రాయబడినదో, దీని స్ట్రోక్స్ ఎలాగుంటాయో, అక్షర విధానం ఎలాగుంటుందో, హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఎలాగుంటుందో ప్రతి యూదునికి తెలిసి ఉంటుందా? తెలీదా? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు నేల మీద వంగి వ్రాస్తూ ఉండినప్పుడు వారు ఆ భాషను గుర్తుపట్టి ఉంటారా?
గుర్తుపట్టి ఉంటారా? ఏం రాశారో తెలీదు, అది ఆయన ఈ మాట రాశాడని మనం అబద్ధం చెప్పకూడదు. సరే, ఏమో వ్రాయిచున్నాడు అనే మాట ఉంది, కానీ సంథింగ్ ఆయన ఇంతకి రాశాడు. ఆ రాసిన మాటలలో ఆయన హ్యాండ్ స్ట్రోక్స్ లో ఖచ్చితంగా అక్కడ నిలబడిన శాస్త్రులు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా బాగా ఎరిగిన వాళ్ళే, ఏ దిక్కు నుండి చూసినా కానీ అది ఖచ్చితంగా గుర్తుపడతారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆ వ్రాతలో యేసు ప్రభు వారు ఆయనే ధర్మశాస్త్రం అయ్యున్నాడు అనే ప్రత్యక్షత చూపించారు. ఆయనే ధర్మశాస్త్రం నేనే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది అని చెప్పలేదు, నోటితో చెప్పలేదు, కానీ ఆయన రాసిన మాట, ఆ పదాలు, ఆ స్ట్రోక్స్ అన్నీ కూడా మోషే చెప్పిన స్ట్రోక్స్ తో కలుస్తున్నాయి. సో వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఈ ధర్మశాస్త్రం, ఈయన సామాన్యుడు కాదు, మేమేదో మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చాము, అసలు ఈ ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన వాడు ఈయనే అనే అండర్స్టాండింగ్ వచ్చింది. మరి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలా? ఆయన ఏమై ఉన్నాడు? సరే, ఆయన అన్నాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. సరే, పక్కన నిలబడి మేమెవరూ రాయి వేయమయ్యా అన్నని వెనక్కి జరుగో, లేకపోతే రాళ్ళు కింద పడేసో వెయిట్ చేయాలి కదా. రాయి కింద పడేసి మాలో తప్పు ఉంది అని ఒప్పుకొని నిలబడాలి కదా. ఒప్పుకోలా, నిలబడలా, రాళ్ళు అక్కడ పడేశారు, నా తప్పు పట్టుకొని ఎత్తి చూపించి నన్ను అందరిలో నిలబెడతాడు అనుకున్నారేమో, మరి పరారు అక్కడి నుంచి. కొంచెం వెయిట్ చేసి ఉంటే ఆ ధర్మశాస్త్రం యొక్క స్వారూప్యం ఆయనేనని వాళ్ళకి బయలుపరచబడేది. బట్ దే వర్ నాట్ ఇన్ దాట్ వెయిటింగ్ ఫేజ్, పరిగెత్తారు. కానీ ఆ సగం ధర్మశాస్త్రం అయి ఉన్నాడు అనే భాగం పరిసయ్యులు శాస్త్రులకు ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రం క్రింద అంటే ఇంకో మిగిలిన సగం, మిగిలిన పూర్ణమైన భాగము పాపంలో పట్టబడిన ఆ స్త్రీకి ప్రత్యక్షం చూపించాడు ఆయన. ఎలా చూపించాడంటే, అప్పుడు ప్రభు అడిగారు, ఆ వచనం 9వ వచనంలో, వారందరూ పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ వెళ్ళిపోయారు, ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉంది, యేసు ఒక్కడే మిగిలెను. ఆ మాట చాలా అద్భుతమైన మాట. యేసు ఒక్కడే మిగిలిపోయెను, మిగిలాడు ఆయన ఒక్కడే, ఎందుకంటే ఆయన మాత్రమే పాపము లేనివాడు. ఇప్పుడు ఈమె చూస్తూ ఉంటది కదా, పలానా సమయంలో ఆమెను పట్టుకొని వచ్చేటప్పుడు ఎంత ర్యాష్గా ఆమెను లాక్కొని ఈడ్చుకొని వచ్చారు, ఎంత ఆత్రంగా రోషంగా వచ్చారో. వాళ్ళందరూ కూడా ఆమెని ఏ విధమైన చూపుతో చూస్తుంటారో, అసహ్యించుకుంటూ. అదొక చూస్తాం కదా, మనం కూడా అలానే చూస్తాం కదా. ఎవరన్నా ఏదన్నా తప్పు చేసి అయ్యా నన్ను క్షమించంటున్నారు అనుకో, ఇక మనం సర్దుకుంటాం పక్కకి, చిచ్చి ఏమేదో చేసింది, అవునా కదా. వాళ్ళు ఇంకా దారుణం, మరీ డేంజరస్ పీపుల్ వాళ్ళు, కనీసం శ్వాస కూడా తాకనీరంట వాళ్ళు. అయితే ఈమె చూసుంటది, ఈ స్త్రీ పర్టికులర్గా ప్రతి చిన్నదాన్ని చూసుంటది. ఆయన నేల మీద రాసిన మరి ఆ భాష ఆమెకు అర్థమైందో లేదో తెలీదు, ఆమె గుర్తుపట్టిందో లేదో, అసలు ఆమె చూసిందో లేదో తెలీదు, అర్థమైందో లేదో, గుర్తుపట్టిందో లేదో తెలీదు. కానీ ఆయన రాయడం మాత్రం గమనించింది, రాస్తున్న దాన్ని వాళ్ళందరూ చూడడం కూడా గమనించింది. వాళ్ళతో ప్రభు చెప్పిన మాట ఏంటి? పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. ఈ మాట కూడా ఆమెకి వినపడింది. వామో, వీళ్ళల్లో ఎవరో పాపం లేనివాడు, ఎవరేస్తారో నా మీద రాయి అని భయంగా ఆ పరిస్థితి చాలా భయానకంగా ఉండే ఉంటుంది. ఆమె చాలా భయపడుతూ వణికిపోతూ, వాళ్ళు ఎవరో నా మీద రాయేస్తారు, మొదలే వాళ్ళు శాస్త్రులు, మొదలే వాళ్ళు పరిచయాలు, ఖచ్చితంగా ఎవరో ఉంటారు నా మీద రాయేస్తారు అని భయపడుతూనే ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు రాయేలా. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి ధర్మశాస్త్రాన్ని పొదుగుకులు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటారు కదా, వీళ్ళలో పాపం ఉందా, వాళ్ళలో ఏ పాపం ఉందో, వీళ్ళు కూడా పాపం చేస్తారా అని అదొక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది ఆమెకి. అప్పుడు ప్రభు ఈమె ఆ సందిగ్ధంలో, ఆ క్వశ్చన్లో ఉంటుంటుంది, ఆలోచనలో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ప్రభు చుట్టూ చూసి, అమ్మ వాళ్ళెవరు నీ మీద నీకు శిక్ష విధించలేదా అనగానే ఆమె అంటది, పాపం లేని వాడు ఎవడు లేడు ప్రభువా. దాని అర్థం అదే కదా. అమ్మ నీ మీద ఎవడును రాయి వేయలేదా అంటే దాని అర్థం పాపం లేనివాడు రాయి వేయండి అన్నారు ప్రభు. పాపం లేని వాళ్ళు ఎవరు లేరు, మొత్తం పరిగెత్తారు అక్కడి నుంచి. అంటే ఆమె చెప్పే సమాధానం, అయ్యా పాపము లేని వాడెవడును
లేడు. ఇప్పుడు ప్రభు అన్నారమ్మా, నేను కూడా నీ మీద శిక్ష విధించాను. అదేంటి? వాళ్ళంటే పాపం ఉందని నా మీద రాయి వేయలేదు. మరి ఈయన మాట్లాడిన మాటలకు వాళ్ళంతా భయపడి పరిగెత్తారు కదా, అంత భయపడి వణికిపోయి పారిపోయారు కదా ఈయన మాట్లాడిన మాటలకి. ఈయన కూడా నేను శిక్ష విధించాను అంటున్నాడు ఏంటి? అసలు ఈయన ఎవరై ఉన్నాడు? ఒక్క మాటతో మొత్తాన్ని తరిమి కొట్టేశాడు. నేల మీద ఏదో రాశాడు, అది చూడగానే అందరూ పారిపోయారు. ఈయన ఎవరై ఉన్నాడు? ఈయన ఏమై ఉన్నాడు? అప్పుడు ఆ ఆలోచనలో ఉండగానే ప్రభు అన్నారమ్మా, ఇక మీదట నువ్వు ఇక పాపము చేయకము. ఇక ఆ మాటకి ఆమెకి కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. అందులో ఇక పాపము చేయకము అనే మాట అప్పటి కాలానికి, ఆ యూదులు ఉండిన అప్పటి కాలానికి చాలా గొప్ప మాట అది. ఇక పాపము చేయకము. అమ్మ నువ్వు పాపం చేయకూడదమ్మా అలాగా, తప్పమ్మా అలాగా అని అంటే ఇంతకు ముందు దాన్ని కూడా కంటిన్యూ చేసినట్టుగా ఉంటుంది. కానీ ప్రభు అక్కడితో స్టాప్ పెట్టేసి పాస్ట్ని డివైడ్ చేసి ఫ్యూచర్ని డివైడ్ చేసి మాట్లాడారు. ఇక పాపము చేయొద్దు. అందులో యేసు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నాడని, యేసు ప్రభు వారు క్షమించువాడై ఉన్నాడని, ఆయన క్షమాపణ అయి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు, కనికరం అయి ఉన్నాడు, దయ అయి ఉన్నాడు, దేవుని యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. దేవుని చేవ్రాత ప్రత్యక్షతనిస్తారు. ఈ దేవుని చేవ్రాత మనందరి జీవితంలో ఉంటుంది. వ్రాయబడిన ఇది ఆయన చేతి వ్రాతే కదా. ఈ చేవ్రాత, ఈ వాక్యమే మన ప్రత్యక్షత. ఈ వాక్యమే మన ప్రత్యక్షత. అయితే ఈ ప్రత్యక్షతని మనం ఎలా పొందుకుంటాము అని అంటే చాలా ఓపిక కావాలి, మనకి చాలా దీన మనసు కావాలి. మనల్ని ఈ వాక్యము మనల్ని కొట్టినప్పుడు, లేదా ఈ వాక్యము మనల్ని గట్టిగా పిండినప్పుడు మనం వెయిట్ చేయాలి. కొట్టగానే పరిగెత్తడం, పిండగానే పరిగెత్తడం, గాయపరచగానే పరిగెత్తడం, నలగొట్టగానే పరిగెత్తడం, అలా చేసామంటే మన పట్ల ఈ ప్రత్యక్షత సగమే అర్థమవుతుంది, మిగిలిన సగం సంపూర్ణం కాదు. ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు ఇంకొంచెం టైం కనుక అక్కడే నిలిచి ఉన్నట్లయితే ప్రభు మాట్లాడే మాటలలో వారు దేవుని ప్రత్యక్షతను సంపూర్ణంగా చూసి ఉండేవారు. మనలో ఉండిన అవిశ్వాసము, మనలో ఉండే బలహీనత, మనలో ఉండే అవిధేయత మనల్ని దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నింపుకొననివ్వదు. దేవుని ప్రత్యక్షతని సంపూర్ణంగా అనుభవించనీయదు. అయితే మనం లోబడాలి, ప్రత్యక్షతకు లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యం వింటాం. ఈ అబ్రహాము భాగం అనగానే గుర్తొస్తుంది, శారా భాగం అనగానే గుర్తొస్తుంది, రూత్ అనగానే గుర్తొస్తుంది, ఇదిగో ఈ పాపంలో పట్టుబడిన స్త్రీ అనగానే గుర్తొస్తుంది. ఈ సంఘటనలు, ఈ భాగాలు గుర్తుండడం కాదు, గుర్తుండడం అది ప్రత్యక్షత కాదు. అది ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, కథ కాబట్టి ఎవరికైనా గుర్తుంటది. కానీ వాక్య ప్రత్యక్షత వేరు, వాక్య బయల్పాటు వేరు. మనకి కావాల్సింది వాక్య జ్ఞానం కాదు, వాక్య ప్రత్యక్షత. వాక్య ప్రత్యక్షత. ఒక మాట నీకు బయలుపరచబడినప్పుడు ఆ మాట నీలో సంపూర్ణమైన కార్యం చెయ్యాలి, చేసేందుకు నువ్వు అనుమతి ఇవ్వాలి. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి, లోబడాలి, అంతవరకు నువ్వు టైం ఇవ్వాలి ఆ మాటకి. అది ప్రత్యక్షత. అలా కాకుండా నీ అవసరానికి, లేకపోతే మన పరిస్థితికో, లేకపోతే మన అక్కరికో ఆ మాటని అంతవరకు కొంచెం అట్లా టేస్ట్ చేసేసి ఇంకా దాన్ని అక్కడ వదిలేసి దేవా స్తోత్రం అని పరిగెడితే అది ప్రత్యక్షత కాదు. ఆ మాటని అలా విడిచిపెట్టేస్తాం మనం. దేవుని వాక్యమే దేవుని ఊపిరి, దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యం దేవుడై ఉండెను. ఆ మాటను నువ్వు విన్నప్పుడు, ఆ మాటను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు నీకు అర్థమైనట్టు ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమయ్యేది కొంచెమే,
కానీ నువ్వు ఇంకా ఎదురు చూసి దేవా ఈ మాటని నువ్వు విన్న మాటని మరలా దేవుని సన్నిధిలో పెట్టి దేవా నీ మాటకై వందనాలు, ఈ మాటను నాలో నింపు అని ఆ మాట కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉండినప్పుడు ఈ మాట సంపూర్ణంగా నీ తల మొదలుకొని కాలు వరకు నింపబడుతుంది. అప్పుడు ఆ మాట నీ లోపల నుండి తొలగిపోదు, నిన్ను అడుగు బయట పెట్టనివ్వదు, వాక్యపు హద్దు నుండి నిన్ను బయటకు అడుగు పెట్టనివ్వదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాక్య ప్రత్యక్షత, వాక్యం అర్థమవుతుందా అని అంటే భాష అర్థం అవడం కాదు, వాక్యం అర్థమవుతుందా అని అంటే ఈ జరిగిన కథ అర్థం అవడం కాదు. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వభావము, దేవుడు నీకు పరిచయం కాదు, దేవుడు నీకు పంచి పెట్టబడుతున్నాడు. దేవుడు నీకు పంచి పెట్టబడుతున్నాడు. ఆ పంచి పెట్టినప్పుడు ఆ కార్యమంతా నువ్వు నింపుకోవాలి. సగంలోనే ఆఫ్ చేయకూడదు, సగంలోనే ఆపివేయకూడదు. దేవుని ప్రత్యక్షత సగంలోనే ఆగిపోకూడదు, దేవుని కార్యం సగంలోనే ఆగిపోకూడదు, దేవుని వాక్యం సగంలోనే ఆగిపోకూడదు. అప్పుడు ఆ మాట యొక్క సంపూర్ణమైన కార్యం నీలో జరగదు. నువ్వు లోబడలేవు, గ్రహించలేవు, విశ్వసించలేవు, విధేయత చూపలేవు. సంపూర్ణంగా నీలో జరిగినప్పుడే దాని యొక్క సర్వ సంపూర్ణతను మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు దేవుడు సర్వశక్తుడై ఉన్నాడు. అబ్రహాముకి చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని. అబ్రహాము వెయిట్ చేశాడు. ఆ సర్వశక్తి తనకు కనబడేంత వరకు, అది తనకు బయలుపరచబడేంత వరకు వెయిట్ చేశాడు. ఎప్పటి వరకు? కుమారుని పొందే వరక ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు పెద్దవాడై 22వ అధ్యాయంలో ఇస్సాకు ఒక యవన ప్రాయమునికి వచ్చినప్పుడు కూడా సర్వశక్తుడు అనే ఆ మాటను ఇంకా అబ్రహాము ఎదురు చూస్తూనే ఉన్నాడు. నాకు అర్థమైపోయిందిలే, సర్వశక్తుడు అంటే ఇంతే కదా, బిడ్డల్ని ఇస్తాడు కదా, 100 సంవత్సరాలప్పుడు కూడా బిడ్డనిస్తాడు కదా, ఇంకింతేగా సర్వశక్తుడు అంటే. అలాగే అబ్రహాము తన జ్ఞానాన్ని లేకపోతే తన విశ్వాసాన్ని అంతటితో స్టాప్ చేసుకోలేదు. స్టిల్ అబ్రహాం ఈస్ వెయిటింగ్ ఫర్ దాట్ వర్డ్ దట్ ఐఎమ్ ఆల్ మైటీ. ఆ ఎదురు చూపులోనే విశ్వాసం కనపరిచాడు. నీవు ప్రేమించు నీ కుమారుని, నీకొక్కడై ఉన్న నీ కుమారుని వెళ్ళి దహన బలిగా అర్పించు అని అంటే ఆ మాటకి అబ్రహాం లోబడగలిగాడు. ఎందుకు? సర్వశక్తుడు అనే ఆ మాట ఇంకా తనలో బ్రతికే ఉంది, ఇంకా తనలో జీవిస్తూనే ఉండింది. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటది, మృతులను సైతము లేపగలవాడైన దేవుని, బూడిద నుండి తనకు బిడ్డలను ఇవ్వగలడు, రాళ్ల నుండైనా బిడ్డలను ఇవ్వగలడు. ఆ విశ్వాసం అలా నింపింది అబ్రహాముని. సర్వశక్తుడు అనే ఆ మాట అబ్రహాం జీవితాంతం నిండుకొనినది. జీవితాంతం కన్ను మూసేంత వరకు సర్వశక్తుడు అనే ఆ మాట ఇంకా బ్రతికే ఉండినది అబ్రహాములో. అది ప్రత్యక్షత. ఎప్పుడు ఆ మాటను ఆలోచన చేసినా ఇట్ విల్ లుక్ లైక్ అ లైవ్. అది సజీవంగానే ఉంటుంది. అప్పుడెప్పుడో దేవుడు మాట్లాడాడు కదా అన్నట్టు కాదు, అప్పుడెప్పుడో దేవుడు అట్లా చెప్పాడు కదా, అప్పుడెప్పుడో దేవుడు అట్లా చేశాడు కదా, అబ్రహాంకి అట్లా చేశాడు కదా, మోషేకి అట్లా చేశాడు కదా. కాదు, మన ప్రార్థనలో కూడా దేవుని ప్రత్యక్షతతో నిండి ఉండాలి. మన విశ్వాసం కూడా ప్రత్యక్షతతో నిండి ఉండాలి. వాక్య ప్రత్యక్షత కావాలి, దాన్ని వేడుకోనాలి ప్రభు దగ్గర. అది అనుభవంతో వచ్చేది కాదు, విశ్వాసంతో వచ్చేది, ఎదురుచూపుతో వచ్చేది, నిరీక్షణతో వచ్చేది. వేడుకోవాలి దేవుని దగ్గర, దేవా నీ ప్రత్యక్షత నాకు ఇవ్వు. ఒక చిన్న మాట, దేవుని మాట ఈ సర్వ ప్రపంచాన్ని నింపింది, నిండుకొనున్నట్లు చేసింది. అదే మాట ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట నిన్ను కూడా సంపూర్ణంగా నింపాలి. నింపిందాక నువ్వు వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. అట్లా స్టార్ట్ చేసి ఆపేయకూడదు, ప్రారంభించి ఆపేయకూడదు. దాన్ని నింపుకోవాలి. ప్రభుని అడగాలి, దేవా నీ ప్రత్యక్షత నాకు ఇవ్వు, నీ వాక్య ప్రత్యక్షత నాకు ఇవ్వు, నీ ఆత్మ ప్రత్యక్షత నాకు ఇవ్వు.
నాకు ఆ జ్ఞానం ఇవ్వు, నన్ను ఆ మెట్టులోనికి తీసుకువెళ్ళు, నన్ను ఆ అనుభవంలోనికి తీసుకువెళ్ళు, నన్ను అంత లోతునకు తీసుకువెళ్ళయ్యా. లోతులో ఎప్పుడు కూడా ఎదురు చూపులు ఉంటాయి, లోతులో ఎప్పుడు కూడా సహనం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. పైపైన తిరిగితే పైపైన తారట్లాడుతూ ఉంటాం, కానీ లోతునకు దిగాలి అని అంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, చాలా ఎదురు చూపు కావాలి, నిరీక్షణ కావాలి. మనం లోతులోకి వెళ్ళాలి, వాక్యపు లోతుల్లోనికే వెళ్ళాలి, కానీ పైపైన తిరగలాడకూడదు, పైపైన వాక్యంలో తిరగలాడుతూ ఉండకూడదు. మనం ప్రతిదినపు వాక్య ధ్యానంలో కూడా మనం వాక్యాన్ని లోతుగానే ధ్యానం చేయాలి. దేవా, ఈ దినం నాకు నీ వాక్య ప్రత్యక్షత నీవు, ఈ దినానికి లేదా ఈ వారానికి, ఈ జీవితానికి, ఈ సంవత్సరానికి, నా జీవితానికి నీ వాక్య ప్రత్యక్షత నీవు, నాకు సహాయం చేయి అని ప్రభువుని అడిగితే ప్రభు ఇస్తాడు మనకి. ప్రభు తప్పకుండా మనకి ఇస్తాడు, ఆ గొప్ప అనుభవం ఇస్తాడు మనకి. మీరు దానికోసం ప్రార్థన చేయండి, తప్పకుండా ఆ కృప పొందుతాం. పరిశీలి పొందల, శాస్త్రులు పొందల ఆ ప్రత్యక్షత. పాపములో పట్టుబడిన వెయిట్ చేసింది. వాళ్ళందరూ పరిగెత్తారు కదా రాళ్ళు పడేసి, ఈమె కూడా పరిగెత్తుంటే వాళ్ళెవరు నా మీద రాయకుండా పరిగెత్తారు కదా, ఇంకా నా మీద వేసేది ఎవరు అని పరిగెడితే, కానీ అలా పరిగెత్తలే, ఆమె వెయిట్ చేసింది. లేదు ప్రభువా, వాళ్ళెవ్వరూ నాకు శిక్ష విధింపలేదు, అయినా ఇంకా అక్కడే నిలబడున్నావేందమ్మా, నువ్వు కూడా వెళ్ళకపోయావా? ఆమె వెళ్ళదు అలాగా, ఎందుకంటే స్టార్ట్ అయింది ఆమెలో కార్యం. ఆమెలో దేవుని వ్రాత స్టార్ట్ అయింది, దేవుని కార్యం ప్రత్యక్షత స్టార్ట్ అయింది ఆమెలో. మాట్లాడేంత వరకు వెయిట్ చేసింది. నేను నీకు శిక్ష విధించనమ్మా, ఇక పాపము చేయకుము. అప్పుడు వెళ్ళిందండి అక్కడి నుంచి సమాధానము గలదిగా, ప్రత్యక్షత కలిగినదిగా. వచ్చేటప్పుడు ఆమె ఎలాగొచ్చింది? ఓ వ్యభిచారిగా వచ్చింది. వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాగొచ్చారు? శాస్త్రులు ఇంకా పరిసయ్యులు. వెళ్ళేటప్పుడు ఆమె ఎలాగెళ్ళింది? తేడా ఏంటి? ప్రభు అక్కడ భేదం చూపించారా? మరేం చేశారు ప్రభు? అక్కడ వెయిట్ చేశారు. మనం కూడా అంతే, దేవుని దగ్గర ఎదురు చూడాలి. సో దేవుని ప్రత్యక్షత జీవితాంతం గుర్తుంటుంది. వాక్య ప్రత్యక్షత అది ఖచ్చితంగా మనకి కావాలి. అది ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని అలా నిలబెడుతుంది, బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని నిలబెడుతుంది కూడా. చక్కగా స్టాండర్డ్గా నిలబెడుతుంది మనల్ని. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నీ వాక్య ప్రత్యక్షత నాకు కావాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్.